హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ భూమి, బాగా ఆకలిగా ఉంది అని ఆకాష్ అంటూ ఉంటాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, ఏమైనా కిచెన్లో ఉన్నాయేమో వెళ్ళి తీసుకొస్తాను అని భూమి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. అపూర్వ, నక్షత్ర ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చిన దొంగ ఎవరా అని వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో భూమి కిచెన్లోకి వెళ్ళటం అపూర్వ చూస్తుంది. బేబీ అటు చూడు భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, ఈ టైంలో అది కిచెన్లోకి వెళ్తుంది, ఏం చేస్తుందంటావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. పద వెళ్ళి చూద్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ, నక్షత్ర ఇద్దరూ కలిసి కిచెన్ దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా భూమి రూమ్లో నుంచి ఆకాష్ పాడుతున్న పాటలు వినిపిస్తూ ఉంటాయి. మమ్మీ, భూమి రూమ్లో నుంచి ఏవో పాటలు వినిపిస్తున్నాయి అని నక్షత్ర అంటూ ఉంటుంది. అవును బేబీ, నాకు కూడా వినిపిస్తున్నాయి అని అపూర్వ అంటుంది. అపూర్వ, నక్షత్ర ఇద్దరూ కలిసి భూమి రూమ్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆకాష్ అపూర్వకు కనిపిస్తాడు. బేబీ, భూమి రూమ్లో ఆ గగన్ గడు ఉన్నాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ, గగన్ బావ భూమి రూమ్లో ఉన్నాడా? అంటే భూమి డాడీకి తెలియకుండా గగన్ బావని తన రూమ్కి పిలిపించుకుందా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. బేబీ, ఈ విషయం వెంటనే మీ నాన్నకు తెలియజేయాలి అని చెప్పి అపూర్వ అంటుంది. వెళ్ళి మమ్మీ, వెళ్ళి డాడీకి చెప్పి మరొకసారి డాడీ చేత చంప పగలగొట్టించుకో అని చెప్పి నక్షత్ర అంటుంది. బేబీ, నేను వెళ్ళి చెప్తే నా చంప పగలగొడతారు, నువ్వు వెళ్ళి చెప్పు బేబీ అని నక్షత్రను అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా వల్ల కాదు మమ్మీ, డాడీ చేత నేనైతే దెబ్బలు తెరలేవను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే బేబీ, ఆ భూమిని పట్టించడానికైనా నేనే మీ డాడీ దగ్గరకు వెళ్తాను అని చెప్పి అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటుంది. మరోవైపు భూమి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా కూడా వెతుకుతుంది. అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఈ టైంలో ఏముంటాయి, ఏమీ లేవు అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది. బ్రెడ్, ఎగ్స్ కనిపించడంతో బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అని భూమి మనసులో అనుకొని వెంటనే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది. నక్షత్ర చాటుగా ఉండి భూమిని గమనిస్తూ ఉంటుంది. ఈ భూమి ఈ సమయంలో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది. ఖచ్చితంగా బ్రెడ్ ఆమ్లెట్ గగన్ బావ కోసమే అయి ఉంటుంది అని చెప్పి నక్షత్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. భూమి, నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు కానీ అంత అమాయకురాలువేం కాదు అని చెప్పి నక్షత్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని ఎవరూ చూడకుండా తన బెడ్రూమ్లోకి వెళ్తుంది. భూమి, తెచ్చావా నా కోసం ఏమైనా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇంట్లో ఏమీ లేవు, బ్రెడ్ ఆమ్లెట్ వేశాను తిను అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ ఆకాష్కి కోపంగా ఇస్తూ ఉంటుంది. ఇచ్చేదేదో కాస్త నవ్వుకుంటూ ఇవ్వచ్చు కదా భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇహిహిహి, తీసుకోండి అని చెప్పి భూమి ఆకాష్కి బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తుంది. ఆకాష్ బ్రెడ్ ఆమ్లెట్ తింటూ, భూమి, నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు అనుకుంటా, చాలా టేస్టీగా ఉంది బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. సైలెంట్గా తిను, తొందరగా వెళ్ళు, ఎవరికైనా అనుమానం వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. అపూర్వ శరత్చంద్ర రూమ్ దగ్గరకు వెళ్ళి బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఏంటి అని శరత్చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. బావా, ఎవరో దొంగ వచ్చారు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మన ఇంట్లోకి దొంగ, మన ఇంట్లోకి దొంగ ఎలా వస్తాడు అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, నా కళ్ళారా నేను చూశాను, నక్షత్ర కూడా చూసింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును డాడీ, ఆ దొంగ భూమి రూమ్లోకే వెళ్ళాడు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక శరత్చంద్ర భూమి రూమ్ దగ్గరకు వెళ్ళి భూమి భూమి అని డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి, ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు అని ఆకాష్ అంటూ ఉంటాడు. మా నాన్న డోర్ కొడుతున్నారు, నువ్వు రూమ్లో ఉన్న విషయం మా నాన్నకు తెలిసిపోయి ఉంటుంది, అందుకేనేమో అని చెప్పి భూమి అంటుంది. ఇప్పుడు ఎలా అని ఆకాష్ అంటాడు. నువ్వు కర్టెన్ చాటున దాక్కో, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక భూమి టెన్షన్ పడుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. భూమి, ఏంటి ఇంతసేపు పట్టింది డోర్ ఓపెన్ చేయడానికి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నానా, నేను బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాను అని చెప్పి భూమి అంటుంది. నీ రూమ్లోకి దొంగ వచ్చాడని అపూర్వ అంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, నా రూమ్లోకి ఎవరు వస్తారు నాన్న, ఎవరూ రాలేదు, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాను. పిన్ని, నా రూమ్లోకి దొంగ రావటం ఏంటి, మా నాన్నను ప్రశాంతంగా పడుకోనివ్వదలుచుకోలేదా నువ్వు అని భూమి అంటూ ఉంటుంది. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అపూర్వ
అని శరత్చంద్ర అపూర్వ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా నన్ను కొడతావా అని అపూర్వ అంటూ ఉంటుంది. కొట్టడం కాదు పిన్ని, చంపేయాలి. ప్రశాంతంగా ఉదయమంతా అలసిపోయి రాత్రి నిద్రపోతుంటే నిద్ర కూడా పోనివ్వట్లేదు అని చెప్పి భూమి అంటుంది. నాన్న మీరు వెళ్ళి పడుకోండి, నా రూమ్లోకి ఎవరూ రాలేదు, మీరు కంగారు పడకండి అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి అని శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటి పిన్ని, నా రూమ్లోకి దొంగ వచ్చాడా? దొంగ కాదు పిన్ని, నా గగన్ బావ వచ్చాడు అని చెప్పి భూమి అంటుంది. బావా అని అపూర్వ పిలవబోతూ ఉండగా, పిన్ని మళ్ళీ ఇంకొక చెంప పగలగొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈసారి మెడపట్టి మా నాన్న నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు, చూసినా కూడా చూడనట్టు ఉండు పిన్ని. నా గగన్ బావను నేనే నా రూమ్కి పిలిపించుకున్నాను, నువ్వు ఏమీ చేయలేవు పిన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక భూమి అపూర్వ మొహంపై డోర్ వేసి తన రూమ్లోకి వెళ్తుంది. చా ఇప్పుడు ఈ భూమి టైం నడుస్తుంది, నేను ఏం చెప్పినా కూడా నా బావ నన్ను నమ్మడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తెలుసు కదా, మూసుకొని పద, నువ్వు పడుకోవు, నన్ను పడుకోనివ్వవు అని నక్షత్ర అపూర్వనంటుంది. నువ్వు కూడా నన్నే అంటున్నావా బేబీ అని అపూర్వ అంటుంది. నిన్ను కాకపోతే ఇంకెవరిని అనాలి అని నక్షత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అపూర్వ తనలో తానే అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆకాష్ గారు త్వరగా రండి, ఈ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి బాయ్ భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు రమ్మన్నావు కాబట్టి అని ఆకాష్ అంటాడు. నేను ఎందుకు రమ్మన్నాను? మా బావ ఎలా ఉంటాడో ఒక బుక్ ఇస్తాను, ఆ బుక్ చదవాలని చెప్పాను కదా, మరి బుక్ తీసుకెళ్లకుండా వెళ్తున్నావేంటి అని భూమి అనటంతో, సారీ ఆ బుక్ ఏది, ఇలా ఇవ్వు, కష్టపడి ఈ బుక్ అంతా చదివి మీ బావలాగా మారిపోతాను భూమి అని చెప్పి ఆకాష్ భూమికి బై చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక మరోవైపు కబోర్డ్లో కూర్చున్న తారకు గాలి ఆడక కబోర్డ్లోనే స్పృహ కోల్పోతుంది. ఆకాష్ తన రూమ్కి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసి భూమి ఇచ్చిన బుక్ని కబోర్డ్లో పెట్టబోతూ ఉండగా తార స్పృహ కోల్పోయి కింద పడిపోబోతూ ఉండగా ఆకాష్ తారను గట్టిగా తన 2 చేతుల్లోకి పట్టుకుంటాడు. ఓ గాడ్, తారను కబోర్డ్లో పెట్టి మర్చిపోయానే, గాలడక స్పృహ కోల్పోయినట్టుంది అని చెప్పి ఆకాష్ తనలో తానే అనుకొని, తారా కళ్ళు తెరు, తారా కళ్ళు తెరు అని పిలుస్తూ ఉంటాడు. తార ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో అమ్మా అమ్మా అని ఆకాష్ పిలుస్తూ ఉంటాడు. ఏమైంది గగన్ అని శారద ఆకాష్ దగ్గరకు వస్తుంది. అమ్మా తారా స్పృహ కోల్పోయింది, కళ్ళు తెరవట్లేదమ్మా అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. తారా తారా అని శారద పిలుస్తూ ఉంటుంది. తార ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో శారద కంగారు పడుతూ ఉంటే, అమ్మా దీనికి ఏం కాదు, ఇది మనందరినీ పట్టి పీడించుకు తినే రాక్షసి, ఆ అపూర్వ కంటే బ్రహ్మ రాక్షసి ఇదే, నువ్వేం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, దీన్ని నేను లేపుతాను అని పూరి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తార మొహంపై చిమ్ముతుంది. దాంతో తార స్పృహలోకి వచ్చి గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. తార నీకేం కాలేదు కదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఏం కాలేదు అని చెప్పి తార అంటుంది. అయినా నువ్వేంటమ్మా గగన్ రూమ్లో ఉన్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అది ఆంటీ అది అని తార అంటూ ఉంటే, అమ్మా మ్యూజిక్ నేర్పించమని ఇందాకలా నా రూమ్లోకి వచ్చింది, ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. తారా ఏ టైంలో పడితే ఆ టైంలో నువ్వు గగన్ రూమ్కి రావటం నాకు నచ్చట్లేదు, నీ రూమ్లో నువ్వు ఉండు అని శారద చెప్తూ ఉంటుంది. సరే ఆంటీ అని చెప్పి తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాన్న గగన్ నువ్వు తారతో అంత క్లోజ్గా ఉండకురా, భూమికి తెలిస్తే బాధపడుతుంది అని శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక ఆకాష్ ఒంటరిగా కూర్చొని గగన్ బయోగ్రఫీ ఉన్న బుక్కుని చదువుతూ ఉంటాడు. బుక్కును చదువుతున్న గగన్, భూమి నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావా? నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను భూమి, నా గురించి ఇంత గొప్పగా బుక్కు రాసావంటే నా పైన నీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది భూమి. నేనే నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, బాధ పెట్టాను, నన్ను క్షమించు భూమి. ఇప్పటికీ కూడా నేను గగన్ని కాదు ఆకాష్నని చెప్పి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను, నీ బాధకు కారణమవుతూనే ఉన్నాను, నన్ను క్షమించు భూమి క్షమించు అని చెప్పి గగన్ బయోగ్రఫీ చదువుతూ తను ఆకాష్ కాదు గగన్ అన్న విషయాన్ని బయట పెట్టేస్తాడు. నేను ఆకాష్ లాగా ఎందుకు ఉన్నానా అనుకుంటున్నావా భూమి? నేను గగన్ అని తెలిసిన మరుక్షణం తార తన మెడలో తాళి కట్టమంటుంది.
ఇప్పుడు నేను ఆకాష్గా ఉన్నాను. రేపటి రోజున తార నన్ను పెళ్లి చేసుకోమని అడిగినా కూడా నేను గగన్ని కాదు ఆకాష్‌నని బయట పెట్టొచ్చు. అందుకే నీకు, అమ్మకు, పూరికి దూరంగా ఉంటున్నాను అని చెప్పి గగన్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. మిస్ యూ భూమి, మిస్ యూ. నేనే గగన్ని. కానీ ఎక్కడ తారకు తాళి కట్టాల్సి వస్తుందోనన్న ఆలోచనతోనే నేను గగన్‌గా కాకుండా ఆకాష్‌లాగా నీ ముందు ఉంటున్నాను. అంతేకాదు భూమి, మీ నాన్నకు ఆ అపూర్వకు బుద్ధి చెప్పాలంటే నేను గగన్‌లా కాదు ఆకాష్‌లానే ఉండాలి. వాళ్ళ ఇద్దరితో ఆట ఆడుకోవాలి అని చెప్పి గగన్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే ఒక అమ్మాయి నన్ను ఇంతలా ప్రేమిస్తుందంటే నేను నిజంగా అదృష్టవంతుణ్ణి భూమి, అదృష్టవంతుణ్ణి అని గగన్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. త్వరలోనే నేనే గగన్ అని నీకు చెప్పేస్తాను భూమి, చెప్పేస్తాను అని చెప్పి గగన్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.